హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం మోతీచూర్ లడ్డు అయితే తయారు చేసుకుందాము. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది, జ్యూసీగా, చాలా సాఫ్ట్గా, ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోద్ది, అంత టేస్ట్గా అయితే ఉంటుంది. నిమిషాల ప్రకారం తయారు చేసుకోవచ్చు, చాలా త్వరగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి పాకం కూడా అవసరం లేదు. చూడండి ఎంత సాఫ్ట్గానే అయితే ఉన్నదో. మోతీచూర్ లడ్డు చాలా బాగుంటుందండి. బూందీ గరిటె వాడకుండా చాలా సింపుల్ పద్ధతిలో మనం ఇలాగా మోతీచూర్ లడ్డు అయితే తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా అయితే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే ఒక కప్పుతో శనగపిండి అయితే తీసుకోవాలి. కొల ప్రకారం తీసుకోవాలి, ఎందుకంటే ఇదే కొలతో మనం పంచదార కూడా తీసుకుంటాం కాబట్టి ఒక కొల ప్రకారం తీసుకోవాలి. శనగపిండి ఒక కప్పుతో అయితే తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక చిటికుడు వంట సోడా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. చూడండి, చేతితో చిటికుడు వేసుకోవాలన్నమాట వంట సోడా వేసుకోవడం వల్ల మన బూందీ చాలా సాఫ్ట్గా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటా బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలే లేకుండా, మరీ లూజుగా కాకుండా మళ్ళీ చిక్కగా కాకుండా మీకు చూపిస్తున్న విధంగా మీరు ఇలాగ ఈ బ్యాటర్ని అయితే ఇలా కలుపుకోవాలి. చూడండి, మీకు మరీ దగ్గరగా చూపిస్తాను. ఈ విధంగా అయితే రావాలన్నమాట. మరి చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పలచగా ఉండకూడదు. ఈ విధంగా అయితే రావాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే మరిగింది. ఇప్పుడు ఈ ఆయిల్లోని మనం ఈ గరిటెతో తీసి వేసుకుందాము. మీకు ఆయిల్లో మీకు ఎంతవరకు పడితే అంతవరకు కూడా ఇలా గరిటెతోటి వేసుకోవాలి. ఇలాగ చిక్కడాలు వేసుకుంటాం కదా, ఆ టైప్లోగా ఇలా వేసుకోవాలన్నమాట. మీకు పెనానికి ఎంత పడితే అంత కూడా వేసుకోండి. మిగతా తర్వాత స్టెప్లో వేసుకుందాము. ఇలాగ పెనానికి సరిపడ్డ వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇటు వేగిన తర్వాత మళ్ళీగా అటు కూడా టర్న్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇటు అటు కూడా మనకి బాగా వేగాలన్నమాట. మనకి ఇటు అటు కూడా బాగా వేగిన తర్వాత చూడండి, ఇలా మనకి బాగా వేగాలన్నమాట. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక కన్నాల జిబ్బులోకి తీసుకొని ఇలా కన్నాల జిబ్బులో వేసుకుందాము. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే కిందనైతే ఉండిపోద్ది, ఆయిల్ అయితే ఉండదు. ఇలా జిబ్బులో వేసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ అయితే ఏదైనా ఉంటే ఉండిపోద్ది అనమాట. అలాగే మిగతాదంతా కూడా ఇలాగే వేసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోద్దండి. మిగతాది కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోండి. మీరు ఎంతవరకు చేసుకున్నారో బ్యాటర్ అంతవరకు అయిపోయే వరకు కూడా ఈ విధంగానే ఆయిల్లోనే వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా వేయించుకొని తీసేసుకోండి. అంతా కూడా వేయించిన తర్వాత మీకు చూపిస్తున్నాను. నేను తీసుకున్న పిండికి ఎంత అయితే అయిందనమాట. పకోడీ టైప్లో ఇలా అయితే అవుతుంది. ఇది బాగా చల్లారిపోవాలన్నమాట. బాగా చల్లారిన తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మీరు వేడిగానే మిక్సీలో చేస్తే ముద్దగా అయితే అయిపోద్ది. కాబట్టి బాగా చల్లారిన తర్వాత ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాము. చూడండి, ఇలా ముక్కలు అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీలోకి సకానికి అయితే వేసుకోండి. కొంచెంగానే వేసుకుందాము. మన మిక్సీ కూడా చాలా త్వరగానే అయిపోద్ది. ఇప్పుడు ఇలా మిక్సీలోకి సకానికి వేసిన తర్వాత మూత పెట్టుకొని మరీ రఫ్గా కాకుండా మిక్సీ వేసి ఆపుతా 3-4 పల్స్ ఇస్తే చాలు మనకి రవ్వలా అయితే తయారవుతుంది అనమాట. మరి మీరు ఫోర్స్గా తిప్పారంటే ముద్దలాగా అయితే అయిపోద్ది. కాబట్టి మిక్సీ వేసి ఆపుతా ఇలా రవ్వలు అయితే తయారు చేయాలి. చూపిస్తున్నాను కదా మీకు, ఈ రవ్వ మాదిరిగా ఉండాలన్నమాట. ఇలా వస్తే మనం చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఇప్పుడు ఇలా వస్తే ఇప్పుడు సరిపోద్ది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాము. వేసుకొని ఇలాగే మిగతాదంతా కూడా ఇలా మిక్సీలో వేసుకొని ఇలాగే గ్రైండ్ చేసుకోండి. ఈ మాదిరిగా అయితే మనకి తయారవుతుంది అనమాట. చూసారుగా, ఇలా రవ్వలాగా మనకి అవ్వాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. ఒక పెనం తీసుకొని మనం దేంతో అయితే శనగపిండి కొలుచుకున్నామో సేమ్ దాంతో మనం పంచదార అయితే వేసుకోవాలి. పంచదార మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోండి. వాటర్ అయితే వేసుకొని మనకి మరిగించుకోవాలన్నమాట. దీనికి పాకం అయితే రావాల్సిన పని అయితే ఏముండదండి. పంచదార మనకి కరిగింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. రెడ్ ఎల్లో కలిపిన ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మళ్ళీ బాగా మరిగించుకోవాలన్నమాట. మనకి తీగపాకం రావాల్సిన పని అయితే ఏమీ లేదు. చేతికి మనకి కొంచెం జిడ్డుగా అంటుకుంటే సరిపోద్దండి. చేతికి మనకి కొంచెం ఇలాగా అంటుకుంటే సరిపోద్ది. తీగపాకం వచ్చే వరకు కూడా ఉండవలసిన పని అయితే లేదు. చూడండి, ఇలాగ చేతికి ఇలా తీసి ఇలా మనకి చేతికి ఇలా అంటుకుందా, జిడ్డుగా అంటుకుందంటే మనకి సరిపోయినట్టే. ఇప్పుడు మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న బూందీని అయితే ఇందులో వేసేసుకోవచ్చు. వేసుకొని గరిటెతోటి బాగా కలుపుకొని మంట అనేది స్లిమ్ మంటలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకోవాలన్నమాట. మనకి దగ్గర అవుతూ ఉంటుందండి బాగా. మనకి పంచదార జ్యూస్ అనేది బాగా పట్టుకుంటుంది బూందీకి. మనకి దగ్గర అయ్యే వరకు కూడా ఇలాగా చిన్న మంట పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, బూందీ అనేది ఎంత సాఫ్ట్గానే తయారైందో మనకి.
బూందీ అనేది ఈ విధంగా చాలా సాఫ్ట్గా అనేది ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే నేను ఒక స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఉంటే వేసుకోండి, లేకపోయినా అవసరం లేదనమాట. ఈ టైంలో మీరు సీడ్స్ అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే అవి యాడ్ చేయలేదు. మీ దగ్గర సీడ్స్ అవి ఉంటే అవి దోసపప్పు కానీ ఉంటే వేసుకోవచ్చు అనమాట. నేను అవి వేయకుండానే చేస్తున్నాను. ఇలాగ మనకి చాలా దగ్గరగా ముద్దగా అయితే అవుతుంది అనమాట. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక తగ్గ మూత అయితే పెట్టుకొని బాగా కొంచెం చల్లారనివ్వండి. ఈ చల్లారిన తర్వాత మూత తీసి చూసుకుందాము. ఈ పాడికల్లా మనకి జ్యూస్ అనేది బాగా బూందీ అయితే పట్టుకొని మనకి ఇలా ముద్దలు అయితే బాగా తయారవుతుంది అనమాట. అంటే పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇలా మూత పెట్టడం వల్ల మనకి జ్యూస్ అంతా కూడా బాగా ఇంకి బూందీకి బాగా ఇంకి మనకి చాలా పర్ఫెక్ట్గా లడ్డు అనేది సాఫ్ట్గా బాగా తయారవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం లడ్డూల కింద చుట్టేసుకోవచ్చు. మీకు నెయ్యి ఉంటే నెయ్యి చేసుకోండి. నెయ్యి చేసుకోకపోయినా పర్లేదు. మీకు లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చేద్ది. చేతితో చాలా సింపుల్గా లడ్డు అనేది తయారు చేసుకోవచ్చు. ఇంకా బాగా చల్లారిపోయిన తర్వాత కూడా మీరు ఒక పక్కన పెట్టి మీరు ఎప్పుడంటే అప్పుడే లడ్డూల కింద చుట్టుకోవచ్చు అనమాట. ఎప్పుడు లడ్డూలు చుట్టుకున్నా మీకు చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తాయి అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అనేది లడ్డు అనేది వచ్చిందో, చాలా సాఫ్ట్గా అయితే ఉంది. ఈ విధంగా చాలా సింపుల్గా లడ్డూలు అయితే తయారు చేసుకోవచ్చు. మీరు బాగా చల్లారిపోయిన తర్వాత కూడా మీకు లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. ఇలాగే మిగతావన్నీ కూడా మీకు నచ్చిన సైజులో ఇలాగ తీసి లడ్డూల కింద అయితే చుట్టేసుకోండి. ఇలా ఒక్కొక్క దాని కింద లడ్డూల కింద చుట్టేసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా తక్కువ టైంలో మనకి ఇలా మోతీచూర్ లడ్డు అనేది రెడీ అయిపోద్ది. నేను దీని మీద అయితే చిన్న సిల్వర్ పేపర్ అనేది లైట్గా డ్రెజర్ కింద అయితే పెట్టుకున్నాను అనమాట. చూసారుగా జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఇలాగ మనకి మోతీచూర్ లడ్డు అనేది రెడీ అయిపోయింది. గరిటె అనేది బూందీ గరిటె వాడకుండా చాలా సింపుల్గా తక్కువ టైంలో మనం ఇలా తయారు చేసుకోవచ్చు. మనకి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉండే మనం చాలా సింపుల్గా ఇలా తయారు చేసి వాళ్ళకి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉంటాయండి. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా అనేది ఉన్నదో. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా ట్రై చేయండి. స్వీట్ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.